తెలుసా 1857 కంటే చాలా ముందే ఒక రాణి స్వతంత్రం కోసం పోరాడింది. 1824లో దక్షిణ భారతదేశం మొత్తం బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ చిన్న రాజ్యం కిత్తూరు మాత్రం ఇంకా స్వతంత్రంగానే ఉంది. ఆ రాజ్యానికి రాణి చెన్నమ్మ. తన భర్త మరణించాక ఆమె తన దత్తపుత్రుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టింది. కానీ బ్రిటిష్ అధికారులు దత్తపుత్రుడు రాజు కాలేడు అని ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. కానీ రాణి చెన్నమ్మ ఒప్పుకోలేదు. ఆమె సైన్యం కేవలం 500 మందే. బ్రిటిష్ సైన్యం వేల సంఖ్యలో ఉన్నారు. కానీ రాణి చెన్నమ్మ ధైర్యంగా ముందుకు వచ్చి ఒకే మాట అన్నది, ఇది భూమి కోసం కాదు, గౌరవం కోసం పోరాడాలి అని. యుద్ధ భూమిలో ఆమె స్వయంగా గుర్రం ఎక్కి సైన్యాన్ని ముందుండి నడిపించింది. బ్రిటిషులను వెనక్కి నెట్టింది. కొందరిని పట్టుకొని జైల్లో కూడా వేసింది. ఆ సమయంలోనే దేశమంతా ఆమె పేరు వినిపించింది, కర్ణాటక సింహం రాణి చెన్నమ్మ అని. కానీ తర్వాత యుద్ధంలో ఆమె పట్టుబడింది. బ్రిటిషులు ఆమెను జైల్లో పెట్టారు. చివరికి 1829లో ఆమె జైల్లోనే ప్రాణాలు విడిచింది. కానీ ఆమె చెప్పిన చివరి మాటలు ఇప్పటికీ చరిత్రలో వినిపిస్తాయి. నా శరీరాన్ని మీరు బంధించవచ్చు కానీ నా దేశం కాదు అని. ఇది కథ కాదు, భారతదేశపు మొదటి మహిళ స్వతంత్ర సమరయోధురాలి నిజమైన గాథ. రాణి చెన్నమ్మ పేరు నేటికి కర్ణాటకలో గర్వకారణంగా నిలిచిపోయింది. ఇలాంటి చరిత్ర రహస్యాలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.